చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ కన్న కొడుకు. మేవార్ రాజ్యాన్ని సంగ్రామసింగు పరిపాలిస్తున్న సమయం. రాణాకు నమ్మిన బంటు వనవీరుడు. వనవీరుణ్ణి రాణా నమ్మి ఉండడం మాత్రమే కాదు, ప్రాణ సమానమైన రాజ్యాంగ విషయాలన్నీ వనవీరుడికి అప్పగించాడు. పైగా అతనిని ప్రధానమంత్రిగా చేశాడు. వనవీరుడు పేదరాలైన ఒకానొక దాది కొడుకు. ఆ స్థానంలో పుట్టి పెరిగినవాడు కావటం చేత గుట్టుమట్లన్నీ ఇట్టే తెలుసుకోగలడు. పైగా రాజకుటుంబంలో తలలో నాలుకగా మసులుకోవటం చేత రాణా ఇష్టులలో ముఖ్యుడైనాడు. ముఖ్యుడు కావటం బాగానే ఉంది, కానీ మొదటి నుంచి వనవీరుడు దురుద్దేశాలతోనే ఉంటూ వచ్చాడు. సంగ్రామసింగు అనుకోకుండా వ్యాధి బారిన పడటం చేత ఇంకెంతకాలం జీవిస్తాడు, ఎట్లా అయినా ఈ రాజ్యం మనమే కాజేయాలి అనే సంకల్పం పూనాడు. రాణా అతనిని నమ్మటం, నమ్మి ప్రధానమంత్రిగా చేయటం, ఈ ఘట్టాలు నిమ్మకు నీరు పోసినట్లు వనవీరుని సంకల్పానికి బలం చేకూర్చాయి. తనకు కాలం సమీపించిందని గ్రహించిన రాణా వనవీరుణ్ణి పిలిపించి, వనవీర్, ఇంతవరకు నీవు నాకు చేదోడుగా ఉన్నావు, ఇంతటితో తీరలేదు. నీ వల్ల మా కుటుంబానికి జరగవలసిన ఉపకృతి ఇంకా మిగిలి ఉన్నది. ఇదిగో నా చిన్నారి ఉదయసింగును నీ చేతుల్లో పెడుతున్నాను. వీనికి సమస్తము నీవే. ఈ 6 నెలల నా కొడుకుని ఎలా కాపాడుకుంటావో అంటూ బిడ్డడిని అప్పగించి కన్ను మూశాడు. కోటలో పాగా వేసినందుకు వనవీరుడు ఉప్పొంగిపోయాడు. రాణా గతించినప్పటి నుండి వనవీరుడే ఉదయసింగుకు రక్షకుడయ్యాడు. అయితే రక్షకుడైన క్షణం నుంచి వనవీరుడు ఆకాశానికి నిచ్చెనలు వేయసాగాడు. ఎప్పటికైనా మేవారుకు తనే రాజు కావాలననే కాంక్ష. ఈ కాంక్ష నెరవేరేటందుకు వనవీరుడు ఉదయసింగును అడ్డు తొలగించాలని అనుకున్నాడు. ఉదయసింగు ఒక దాది పోషణలో ఉన్నాడు. ఆ దాది పేరు పన్నా. పన్నా ఒక రాజపుత్ర వనిత. మేవారు ప్రభువుల ఉప్పు తిని పెరిగింది. అందుచేతనే ఆమెకు రాణా కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం. అందులోనూ ఉదయసింగు పైన ఆమెకు పంచప్రాణాలోనూ. ఇందుకు ఒక కారణం ఉన్నది. పన్నాకు కడుపున పుట్టిన కొడుకు చిన్న రాణా ఉదయసింగు ఒక్క ఈడు వాళ్ళు. కొడుకుతో పాటు ఉదయసింగును కూడా పెంచుతుంది ఆమె. కాలం బాగానే సాగిపోతుంది. అయితే పిన్న వయస్కుడైన ఉదయసింగు ఉండగా తన కోరిక నెరవేరటానికి అవకాశం లేదనుకున్నాడు వనవీరుడు. పసివాణ్ణి హతమార్చడానికే నిశ్చయం చేసుకున్నాడు. ఇది 2వ కంటివానికి తెలియకూడదు. అందుకనే తన చేతులతో తనే వానిని ఖండించడానికి సిద్ధపడ్డాడు. ఇటువంటి పనికి సాయం చేసేందుకు తగిన నమ్మకస్తుడు ఒక్కడే ఉన్నాడు. అతనే వారి అనే మంగలి. వారికి చెప్పి పెట్టాడు వనవీరుడు. ఉదయసింగు నిద్రపోయేటప్పుడు తగిన సమయం చూసి చెప్పమని. సరే అన్నాడు వారి. అయితే అధికారి మాట కాదనలేక సరేనన్నాడే కానీ ఆ క్షణం నుంచి ఆలోచనలో పడ్డాడు వారి. మేవారు కుటుంబం యొక్క హితవు కోరే వారికి గుండె బెదురు పట్టుకున్నది. రాజకుటుంబానికి ఇటువంటి విపత్తు సంభవించటం ఏమిటి, ఈ కార్యంలో నేను నియమించబడటమేమిటి అని తీవ్రమైన ఆందోళన కలిగింది. ఒకరోజు రాత్రి వనవీరుడి ఆజ్ఞతో ఉదయసింగు ఉంటున్న భవనంలోకి వెళ్ళాడు వారి. పన్నా ఎదుట నిలబడ్డాడే కానీ నిలువున కంపించిపోతున్నాడు. అప్పుడే పన్నా ఉదయసింగుని తన కొడుకుని నిద్రపుచ్చి యువతలకు వచ్చి కూర్చుంది. కూర్చుని ఉన్న పన్నా వారి కంటపడటంతోనే కంగారు పడి లేచింది. ఇప్పుడొచ్చావేంటి వారి అని ఆత్రంతో అడిగింది. ఏమని చెప్పేది పన్నా, మన బాబు ప్రాణానికి వచ్చింది మోసం. కాసేపట్లో వస్తున్నాడు దుర్మార్గుడు కత్తి పట్టుకుని అన్నాడు. మరి ఇంకా చెప్పలేకపోయాడు. బిడ్డా అంటూ పెద్దగా నిట్టూర్చి పడిపోయింది పన్నా. వారి ఆమెను లేవదీశాడు. పన్నా, దుఃఖానికి సమయం కాదిది. మన బాబుని మనం రక్షించుకోవాలి. ఈ సంగతి ఆలోచించి ముందు, వస్తున్నాడు కాలయముడు అంటూ వాపోయాడు. త్రుటికాలం యోచించింది పన్నా. అంతలోనే మెరుపు మెరిసినట్లు ఆమె ముఖం వికసించింది. తక్షణమే పన్నా నిద్రిస్తున్న బిడ్డల వద్దకు వెళ్ళింది. తన కొడుకు చింకి గుడ్డలు తీసి రాజపుత్రునికి తొడిగింది. గబగబా ఒక పాత గుడ్డల బుట్టలో పసివాణ్ణి పడుకోబెట్టి వారి నెత్తిని పెట్టింది. వారి, ఈ బుట్టలో ఉన్నాడు మన బాబు. తిన్నగా పట్టుకు వెళ్ళి ఫలానా ఊరిలో అర్హర్ అనే వర్తకునికి అందజేయి. అతను బాబును భద్రంగా పెంచుతాడు అని వేగిరి పెట్టి పంపించింది. వారి వెళ్ళిపోగానే రాజపుత్రుని దుస్తులు తన కొడుకుకు కట్టబెట్టింది పన్నా. ఎవరైనా రాని, ఇంకా ఏమన్నా చెయ్యని, రాణాల సొమ్ము తిన్నందుకు రాజపుత్రుని ప్రాణం కాపాడగలిగాను. నా రుణం తీరిపోయింది అనుకున్నది. కానీ తల్లి ప్రాణం ఉండబట్టింది కాదు. రాజపుత్రుని దుస్తులతో ఉన్న తన బిడ్డను పన్నా ఒడిలోకి తీసుకున్నది. బిడ్డ, బంగారు కొండ,
మేవారు ప్రభువుల సొమ్ముతో పెరిగింది నా ఈ శరీరం. రాజపుత్రుని రక్షించవలసిన బాధ్యత నాపై పడింది. ఇందుకోసం నిన్ను, నా ముద్దుల మూటమైన నిన్ను బలి చేయవలసి వచ్చింది తండ్రి. చిన్నవాడవైతేనేమి నీవు ధన్యుడువు. నీ వంటి రక్తధారలతో మేవార్ రాజ్యం చిగురులు తొడగబోతున్నది అంటూ జలజల కన్నీళ్లు రాల్చింది. మళ్ళీ తన కొడుకును పడుకోబెట్టి ఆ క్షణం కోసం భయంగా ఎదురు చూడసాగింది. అర్ధరాత్రి, కటిక చీకటి. వనవీరుడు రానే వచ్చాడు. మర్యాద కోసం పన్నా లెగిసి నుంచున్నది. బిడ్డకు దగ్గరగా వెళ్ళాడు వనవీరుడు. పన్నా, రాజపుత్రుడు క్షేమమా అంటూ కుశల ప్రశ్న వేశాడు. పన్నాకు నోటి మాట పెకిలింది కాదు. ప్రళయ భయంకరుడు, నిర్దయుడు అయిన వనవీరుడు బాకు తీసి బిడ్డణ్ణి ఒక్క పోటు పొడిచాడు. కెవ్వుమని ఒక్క కేక వేసి పసివాడు దివి చేరుకున్నాడు. పన్నాను ఎవరికైనా చెప్పినట్టయితే నీకు ఇదే గతి అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు వనవీరుడు. పసివాడు వేసిన కేకకు పరిగెత్తుకుంటూ వచ్చారు అంతఃపురవాసులు. వారు వచ్చేసరికి స్పృహ తప్పి పడి ఉన్న పన్నా పక్కన చనిపోయిన బాలుడిని చూసి నిర్ఘాంతపోయారు. పన్నాకి ఉపచారాలు చేశారు. తేరుకున్నదామె. ఇదంతా ఏమిటి అని గుచ్చి అడిగారు అందరూ. గొప్ప మనసు గల పన్నా కాస్తైనా తెలియనేలేదు. ఏమి అంటే ఆమెకు కావాల్సింది రాజపుత్రుణ్ణి రక్షించడమే కానీ వనవీరుడి మీద కసి తీర్చుకోవటం కాదు. చెప్పలేను అన్నది. ఈ వార్త నగరమంతా అల్లుకున్నది. ఏమీ ఎరుగునట్లు వనవీరుడు అక్కడికి వచ్చి పన్నాని దేశ బహిష్కరణ చేశాడు. ఏమైతేనేమి పన్నా మళ్ళీ ఆ వర్తకుని ఇంటికి చేరుకుంది. అక్కడ మళ్ళీ తన చేతులతో తను రాజపుత్రుణ్ణి పెంచుకునే అవకాశం కలిగింది. ఈ సంఘటనలు పన్నాకు ఎంతో తృప్తిని కలిగించాయి. మరికొద్ది కాలానికే వనవీరునికి పాపం బద్దలయ్యింది. అతను పన్నిన పన్నాగం నెమ్మదిగా ప్రజలకు తెలిసి ప్రజలు తిరుగుబాటు చేశారు. అతన్ని ఉరి తీసి చంపారు. తర్వాత పన్నా చేతిలో పెరిగిన ఉదయసింగుకు ప్రజలు పట్టం కట్టారు. జీవితాంతం వరకు పన్నా మహారాణా ఉదయసింగును కనిపెట్టుకునే ఉన్నది. సాటిలేని త్యాగం చూపిన పన్నా పవిత్ర నామం మేవార్ రాజ్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడి నేటికి స్మరింపబడుతూనే ఉంది.